మోటర్ అయిపో పొలానికి కూడా నీళ్ళు పడతాయి. ఇగో పట్టుకోరా. కరెంటు తోటి పరిశ్రమ ఆడద్దు. పందికొక్కులు పాడవాడు పందికొక్కులు ఒడ్డు పొంటి మొత్తం దాపినే మందు కొట్టమంటే ఇంట్లో అయిపోయింది. పెట్టు అట్లా రాదన్నా. అది ఒకటి గడ్డి ఊరింది, ఒకటి ఊరనే లేదు. దాన్ని మెసులుకుంటే ఆన్నే నిలబడబడుతుంది. ఏమన్నా అంటేనేమో తప్పు పట్టుకుంటా నీళ్ళు. మంచి గడ్డ కట్టాయి. నీళ్ళు ఎక్కువైనట్టు మట్లే కరెంట్ పని చెప్తా. మంచి మాటకు మతి లేదు, పూటకు గతి లేదు. ఒరుడైతే మతిగా మోడతారు. ఇక ఈయన పెళ్ళం అయితే అబ్బా ఆగనే ఆగదు సోకులాడి. నీకు అనుకున్నది రా పెళ్ళం చేసినప్పటి నుంచి నేను చెప్తే. నేను వదిలేదు కట్టినట్టు అన్నారా నిన్ను? ఏమైనా నా పిల్ల మీద పడేస్తావు? చింతపరగంతో చంపింది అనుకో, చింత చెట్టు ఎక్కడన్నా ఉరకాలి. ఏమనుకుంటాను? కనుగోడు శాత కాదు, ఏం శాత కాదు, కానీ ఓ మొత్తుకుంటే ఒకటే ఇరుక మాజాలు గంతి. ఎంతసేపు అయినా నచ్చి కూర్చుండి ఎటుపోయింది ఇది? ఎప్పుడు గుట్లనే ఉంటుంది. పని పాటు ఉంటేనేమో మంచిగుండు. ఏం ఏర్పడుతుంది నేను రెక్కల కట్టం చేసిన కొద్దీ. రూపా, ఓ బాబు రూపుల రూపా, ఏం చెప్తానవే ఇంట్లో? గంతగానం ఎందుకు కొడతాను కుక్క లెక్క? నువ్వు బర్రెడా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఎందుకో? ఏంది బౌరూపులు రూపా అంటావు? ఎంతసేపు అయినా నేను నచ్చిడ కూర్చుండి ఇంకా కంపలేసినట్టు నా మీదకి వెళ్ళేస్తాను. నువ్వు ఇంత సాయి ఒడ్డు తెత్తి ముఖం మీద పోతాను లేనే లేదు. నేనా? ఇంకేనా అద్దా నీకు ఓసుడు? ఇంకేనా అద్దా నీకు ఓసుడు? మాటలు మంచిగా మాట్లాడే, ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతానా నేను? ఇంట్లోండి చెత్త కూడా ఎట్లా అయిందో. తొవ్వపోండి నడితే పొద్దుగలేసి నడితేందే ఇంత వాకింగ్ అయినట్టు అయ్యి కాలు రెక్కలు సాపుగా ఇంత రక్క. నువ్వు తెచ్చుకుంటా పెడతా బర్రె వాళ్ళు బతలేరు. నన్ను అందరూ అనుడే నీ పెండ్లం చూడు ఎట్లా అయిందని చెప్పి ఆడగట్టలు అందరూ అనుడే కాదే. ఇగో ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది కనబడుతుంది. ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది కనబడుతుంది. అబ్బో అత్తంది పిడుచు తేవన్న గుత్తి, తేవన్న గుత్తి తెత్త అట్టు పెడితే ఎత్తా. అవు అవు అవ్వగారింటి కాడికి వెళ్ళి 10 తులాల బంగారం తెత్తివి, 15 లక్షల రూపాయలు తెత్తివి. ఇక నువ్వేడాగుతావే? ఆగా ఇగో గిట్ల ఎగురుతా గజ్జల గుర్రం లెక్క అంటావు కదా ఊకే. బాగా మాట్లాడతాడు. మా అయ్య నన్ను గౌరవంగా పెంచిండు ఎరికేనా? ఒక్కగానొక్క బిడ్డను నీకేమెరక? నిన్ను ఎవరమ్మన్నాడు? తీసుకోలేదా లక్షల లక్షల కట్నం? తీసుకోలేదా లక్షల లక్షల కట్నం? ఇంకా మానవులేగా చెప్తాను. 10 తులాలు తెచ్చినావు, 15 తులాలు లక్షలు పోసినావు. అది గదే గదే మళ్ళీ నా ఇంట్లోకి వచ్చిన కాడికి వెళ్ళి రోజు కైకులేనే, రోజు 400-500 దేవడుతుంది. ఆగుతావా? లేస్తాను మీదికి గుర్రం లేచినట్టు. సిగ్గుండాలి కొంచెం అన్న చేత్తకు. ఇంకా నన్ను కైకిలో కూలికో అంటున్నావు. నేను ఓను కుసుంటా పెట్టుకొని తింటా అంతే. మెడకు పడ్డ పామట కరవ కూకోదన్నట్టుంది నీ సంగతి. చేసుకున్న పాపానికి వెళ్ళదీయాలి. ఏం చేయాలి నేను? నా బతుకు పాడుకున్న రాత్రి మంచిగా. నేను కడప కూడా దాట. ఏం చేస్తావు నువ్వు? నన్ను ఉప్పుతో 9 పప్పుతో 10 నువ్వు తెత్తనే సంసారం చేస్తామో కూడా, లేకుండా నేను చెయ్యా. ఈ ఒక ఇట్లా కాలు దాక్కొని మంచిగా అంట. ఏం చేస్తావు? ఏం చెయ్యవు. ఏకతక్కన నా యజ్ఞం చేస్తా, ఏకతక్కన నా యజ్ఞం చేస్తా అంతే. మా తెత్తాడు తింటాడు పంట కథడు. నువ్వేనన్నా సాగు తెమ్మనే చెయ్యా చేత్త లేకపోతే లేదు. నెంబర్ ఇస్తా, నువ్వే మాట్లాడు. ఎవడద్దన్నాడు? నీకైనా భయం అవుతుందా మా అయ్యని చూస్తే? ఓ నేను పెద్ద పోటు మొగుని, నా కొమ్ములు ఉన్నాయి, నేను దేను అంటావు? అటేనేనా? ఉచ్చ పడతాను అది నాగేం చూస్తే నీకు. ఉచ్చ పడతాను అది నాగేం చూస్తే నీకు. తేపో దుకాణం పోయి తేపో, గుడ్లు తేపో. గుడ్లు ఇట్లా కొట్టి పోసి నీకు తాపేసి పెడతా తిందువిగా. గుడ్లు ఇట్లా కొట్టి పోసి నీకు తాపేసి పెడతా తిందువిగా. ఆవు బిడ్డ అన్ని నిజాలే మాట్లాడినావు. ఉప్పు తెత్తలేనా, పప్పు తెత్తలేనా, నూనె తెత్తలేనా? నెలకు 1500-2000 సామాన్ తెస్తే 2-3 నెలలు అవుతుంది మన ఇద్దరు పానానికైనా. ఇంటన్నావా? అన్ని నిజాలే మాట్లాడుతున్నావు బిడ్డ. అన్ని నువ్వు వద్దాలే నిజాలే నువ్వు మాట్లాడేటి. మొన్న నీకు జ్వరం వస్తే దావకంలో కోల్కపోతే రక్త పరీక్ష చేస్తే 2000 రూపాయలు అయినాయి. 7% ఉంటుంది రక్తం, 7%. ఏం తింటాను? అన్ని కొట్టుక తినవా? మంచిగా తినవా చెప్పు? పండ్లు తినాలి, ఫలాలు తినాలి. అన్నం తిని 3 సార్లు తినాలి. చెత్త గట్టిగా ఉంటుంది, మనిషి మంచిగా ఉంటావు. ఓ రీతి లేని మాటలు మాట్లాడుతుంది.
అది ఓ చికెన్ తింటావా, ఓ మటన్ తింటావా, ఓ పప్పు తింటావా, ఉప్పు ఏం తింటావే నువ్వు? ఏదద్దు, ఉన్నావు బయలర్ కోడి ఉన్నట్టు తెల్లగా, ఉన్నావు బయలర్ కోడి ఉన్నట్టు తెల్లగా. ఈ చెత్త పాడుగాను. నాకు నచ్చింది నేను తింటా, లేకుంటుంటా నీకేమైనా వస్తుంది? మరే నీకు నచ్చింది నువ్వు తింటే మన అందరు గంగల పోవన్నా, గంగ పండు కొట్టుకుపోవన్నా? నేను తిన్నా నువ్వు తిను, ఎవడద్దా అంటాడు? నీకు నచ్చింది తెచ్చిపెట్టుకోరా అది మగడా. మరి తింటేంది మంచిగా, నేను తెచ్చిపెట్టడానికి నేను ఉన్నప్పుడు చికెన్ మటన్ గుడ్డు తింటేంది? నేను తినా, నాకు నచ్చాయి, నాకు నచ్చాయి. నన్ను మావకు అట్లా పెంచలే, నాకు నచ్చినట్టు చేసి పెడితే నేను తిన్నా కూర్చున్నా. నన్ను అంగడి చేసడానికి వచ్చినావు? ఏం పని చేస్తే అట్టకొచ్చింది బిడ్డ నీకు? ఇంట్లో పని మొత్తం చేస్తే ఒక్కదాని వేలు ఎత్తివా? పొలం కాడ చేయని పని మొత్తం నువ్వు ఒక్కదాని వేలే తీసుకొత్తివా? కైకిలోని వెళ్తివా, తొలకపోతివా, గడ్డి వీక్తావా? ఏం చేసిన దానివే నువ్వు? బాగా మాట్లాడతాను. నేను చెయ్య మొగడా చెయ్య. నేను నా ఇంట్లో దొరసాలు లెక్క పెరిగిన ఇన్నవా? పువ్వులు అలా పెంచిండు నా అయ్యా నా అవ్వ నన్ను. అట్టుగా నేను చేసుకున్నప్పుడు తెలియదా నీకు? నేను ఏ కట్టాని పోను, ఏ కూలి పోను. దొరసాని లెక్క పెరిగితే మరి ఎవరు గట్ల ఎత్తురు, ఎవరు గిట్ల ఎత్తురు అని పోయి నేర్చుకుంటాను సోయి లేదా? అవ్వవు, నేను అండంది తెల్లారిది, నువ్వు తినంది తెల్లారిది. ఎవరితో నాట అంగట్లో అవ్వ అని పిలితే ఏమనికి విత్తమే బిడ్డ అన్నదట, ఏమనికి విత్తమే బిడ్డ అన్నదట. అబ్బా మూతి చూడు ఎట్లా దింపుతుందో, ఇట్లా మూతి అంకర అవుతుంది, మూతికి ఆతలు అత్తయ్య కావచ్చు దీనికి. అత్తనే మంచిగా అలా మొక్కందా. ఎండకేం చెప్తానే? ఇక ఐస్ క్రీమ్ తినవే, ఎండ కొడుతుంది కదా. ఐస్ క్రీమ్ తెచ్చినావా నా కోసం? నా మొగుడు బంగారం నా కోసం తెచ్చిండు. అదే ఎవరైనా తీసుకొస్తారా గిట్లా పెళ్ళానికి? కూసపోయినవే కూర్చుంటాను. చీదర పెట్టబట్టే నాకు ఎండకి పుత్తంది ఎండకే. అబ్బా ఎంత మంచిగా ఉంది. ఓ మనిషి, మీ తమ్ముడు దానికి ఐస్ క్రీమ్ తెచ్చిండు. నా 4 కడుగులో ఎప్పుడు తెస్తావు లాంటికే బోసిరికే అంటాంది, నలుగులో ఎప్పుడు తెస్తావు లాంటికే బోసిరికే అంటాంది. ఏందే లమ్డికే పోషిడి కానీ మాట్లాడతానవా? చిన్నలేదు పొద్దులేదు మొగడంటే విలువలేదా? నన్ను కొట్టావు అనుకో, నీకు కావాల్సి నీ అయ్యా ఏం మాట్లాడతానవే? మొగడంటే విలువలేదా ఇంత? నువ్వు దేవో వాళ్ళని తెచ్చుకొని నీ బతుకుల మా నువ్వు వద్దు. మాట్లాడుకున్నాడు ఇంట్లో నాడు. ఈ చూడు ఎట్లా పోతుంది కింద. తినస్తుందమ్మా నీకేమన్నా? ఊకే కొడతాను నువ్వు. నిన్ను చెప్తుంటావా? నీకు ఇట్లా కాదు, నేను అయ్యో రామా, బాగా అవుతుంది నీకు. కొంతమంది కళ్ళు అస్సలు రే మమ్మల్ని చూస్తే. అవి చూసిన బక్కానికి ఎంత బలుపు మాటలు మాట్లాడుతుందో చెప్తావు దీని సంగతి. ఏమో పత్తకు లేడు. అయ్యో ఈయన్నే ఉంటుంది, ఓ దిక్కు పట్టుకొని రాబడి తిని బరువు ఎట్లయితే చూడు రాదు, తీసుకో ఏ వాటు. ఓ నువ్వు కనుక మొత్తాను ఇది పట్టుకునే వాళ్ళకి పో, మూట కడతారు వాళ్ళు. సరే ఏడ పోసినావు ఫస్ట్ సారి? అవగానే పోసినట్టున్నావు కదా, నేను పోతా పచ్చాడా. మెల్లగా చూసుకుంటూ కింద ఉండగల. ఏం చెప్తావు, మెల్లగానే పోతా. జారి కింద వాడు తిన్నోడు చూసుకుంటాడు వాళ్ళు. ఓ పిల్లగా ఇగో ఈ బతుకపో, నేను పెడతా. చీరపేగు పట్టుకోపోతా, ఇంత ముళ్ళలు కట్టచ్చు ఆడ. నీళ్ళ సీస్ అందుకోరాదు అదినే, సైకిల్లో నీళ్ళు అంటారు. అయ్యో నీ బాగా సరిగా వాటి నా మొగడికి చేత కాదు, మా మరిదికి చేత కాదు. అవ్వ నీళ్ళు కట్టా, ఏం చేయమంటావు? ఇక చూడు ఆ దొంగన ఏరైతే ఏం చేత కాదు దొరకైతే దొంగ అని చేత కాదు, మన చేత కాదు. ఇంతగా ఏమంటది మంచానికి తెచ్చు. ఏం చేయమంటారు చెప్పురి.
ఈ కట్టలు పడ్డ చేత కదా ఈ నలగపడి ఏడవేండు ఏందేమో బాగా కొడుతున్నావు ఏం పుచ్చిందే నీకు రోగం రోగం వస్తుంది రోగం పుడుతుందా రోగం మరి ఈ కట్టలు కడితే ఏంది గా కైకిలోల ముందటనే ఎడబడతాడే మాట్లాడుతున్నావు ఏమైతుంది నీకు ఏమి వస్తుంది మరి నీ మోర పాడుగా నీ మోర ఆగలవోను అంత అహంకారం ఎందుకే నీ అహంకారం అడుగు పట్ట సంపద మళ్ళీ ఏమనుకుంటున్నావు నకరాలా మరి చేస్తలేదా ఆడ చేసే పని కాదు చెప్పది చెయ్యి ఇది అంటే నేను ఆడదానికి గాడిదిన చేస్తలేదు అనుకుంటానవా చూడు గా తవ్వపండి చూడు ఒక రమ్మక్క చూడు ఎట్లా పోతుందో షేన్ అంటే ఇట్లా ఆరాటం ఉండాలి పొద్దుగాలు లేచి మధ్యాహ్నం దాకా వేసేస్తుంది మళ్ళీ పొద్దుగాలు ఏమైనా మళ్ళీ పోతుంది చూడవు ఇంటికన్నా ఉంటుందా కదా టోటల్ చూడక తవ్వపండి పోతారు నన్ను అంటాడేమో నేను రాలేదా చేస్తాను ఏమొస్తాను చెప్పు మరి అంటే అరడవుతుంది అనకపోతే అలసైతుంది నీకు ఇంకా తోటలు చూడు ఎట్లా చేసుకుంటారు ఒక్కనాడు ఇంటికాడ బీడీలు చేయరు మంచిగా పొద్దుగాలు లేస్తే పొద్దుంజాముల దాకా పని చేసి కత్తారు ఓ నీకు లేక లేక అన్నందుకు కొరినందుకు ఇలా వచ్చి ఏపడుతుంది ఇంకా మళ్ళీ మన లాభం మాట్లాడుతున్నావు అవా అంత ఖర్చు లేదు తప్ప లేదు నీకు మా అనలేదు నాకు సిగ్గు లేదు మా ఆనంద కూడా మళ్ళీ మాట్లాడుతున్నావు నేను అన్నం తింటలేదు గడ్డి తింటాను అనుకుంటానవా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు పంది మంచిదే కానీ పియ్యి తినక మనది పంది మంచిదే కానీ పియ్యి తినక మనది ఎంత మంచిగా ఉంటే ఏంది అదృష్టం కావాలి అవావు మగడా ఎండిన చెట్టుకు ఎర్రని పూలు ఏలాడ తీసినట్టు నీ మొక్కని నా అందం ఎందుకు దిక్కుమాలోడా నేనే ఎక్కువ ఇంకా అందం కావాలట మందం కావాలట ఈయన గారు నాడు ఇక అంటేనేమో తప్పు కానీ ఎంత మంచిగా ఉన్నా చూడపోదురట్నే పని చేసింది కావాలని చూద్దురట తెలివక బొర్ర పడ్డట్టు అయింది నిన్ను వేసుకోండి నేను చేసుకోపోయినవురా మొగడా నేను మొద్దులా పెట్టా అవురా అంటున్నామే గంతగానం పలిపెందుకే నీకు క్యారెట్ చేసేది మరి ముదురు ముదురు చెప్తాను నీకంటే చిన్నది చెత్తకు సిగ్గుంచుకో ఎంత మంచిగా చేస్తుందో చూడు అబ్బో బగ్గ వలుగుతుంది నీది నీ మరదలదిగా ఇట్లా బాబా దించరా జర అత్తున్న పిల్ల పాపం గింత బరువు ఎత్తుకత్తంది పొల్ల అయ్యో ఎత్తుకురాపోయినవురా మగడా మరి ఆడి పోయి ఉరికిపోయి ఎదురు పోయినావు ఎదురు మరదలకు నొత్తదని గంప పట్టుకొని వస్తావా గిన్నె కూర్చొని రోజులు పెట్టుకుంటా మీరు నీకేం వస్తుంది పిల్లగా నా మగ నేను అనుకుంటాను నీకేం కాబట్టి ఆ కైకిలో కడ పెట్టుకొని మీరు ఇద్దరు ఇక్కడ రోజులు పెట్టుకోరు మేమేమో వస్తాం ఇక్కడ కట్ట అనుకుంటాను నేను కడతా ఏ వరకు రీ లొల్లి పాడుగాను ఏం లొల్లి పెట్టుకుంటుర్రే ముయ్ నువ్వు ముయ్ మళ్ళీ మా చేతి మళ్ళీ సపడేకుంటావు అక్క బాగా మాట్లాడుతాను మరే మాటలు మంచిగా అని చెప్తానా సాల్తీ మాటలు మంచిగా ఏంటి అవి చూసినావు నలవక పడ నువ్వు దానికే మాట్లాడతావు ఆయన దానికే మాట్లాడతాడు సిగ్గుందా శరం ఉందా లేకిడోడా అంటే నేను ఒక్కదాన్న పరాయిదానా నేను చెప్పు ఎండిన భూమి మీద ఎండ్రికాయ పడితే వాన తప్పుతుందా అక్క అవునే ఆడదానా ఎంత కరువులున్నా పులి గడ్డి మీద తాదే పులే ఏం చెబితే మంచమని కంతలే అన్నట్టు పెట్టుకుంటే ఊకలొల్లి అవుతుంది వేసప్పుడంటే ఊకోర్రి మీ లొల్లి పాడుగాను ఎప్పుడులే మాదాలు గంతి మీ అట్లంటాడు వెనకట ఎంతనయ్యా లాభం అంటనట నాకేమెరక పిచ్చోడు ఇలా రాలేదు అన్నదట గట్లుంది మీ లొల్లి మేమే పెట్టుకుంటున్నావారా మమ్మల్ని అంటారు మేమే పెట్టుకుంటున్నావా గట్ల పోతావు అదినే శాతనయ్యదాని తట్టు పడుకుని గల్ల పోతావు కూలలో కడిగి అయితే పిలిపించి పంచాయతీ పెట్టి కానీ ఊక నన్ను ఒర్రియాక చెప్తానా ఊకే పంచాయితే మీకు ఊకే పంచాయితే నా పిల్ల కట్టరేసుకొస్తావు నువ్వు ఈడ మొద్దు లెక్క నిల్చొని కట్టరు కట్టు నీ పిల్ల మొద్దులు పెడుతుంది అవురా నాకంటే వెనక పుట్టినావా ముందర పుట్టినావా ఏదో పోరాడు పాపం చిన్నోడు కదా అని చెప్పి 10-12 దాకా నిన్ను చదివిస్తే మన అబ్బాయి 5 దాకా నేను చదివిన పుట్టడు కట్టం చేసిన ఈ భూమి మీదకి ఏమెరకరా ఇవాళ పెళ్ళాన్ని చేసుకున్న కాడికెళ్ళి పని నేనే చేస్తానా వదిన చేస్తానా నువ్వు చేస్తున్నావా అని మాట్లాడబడుతుంది మానందా కూడా నీకేమైనా మానం ఉందా చూసినావా ఆయన దాన్ని వెనక వేసుకొచ్చుకుంటాడు నువ్వు దాన్ని వెనక వేసుకుంటావు నీకు పిల్లం లేదా పిల్లలు లేరా నాడు ఎద్దు ఎండ గుంజంగా దున్నపోతువే నీడ గుంజట్టున్నది మీ ఇద్దరి కథ ఒక ఎంత తొండ ఉన్నా దోమ ఏనుగు కాదు శాస్త్రాలకే ఉన్నావు మాటలు పిట్ట గోడ కొత్త గా కట్ట శాస్త్రం ఇట్లా కుప్పలు అయిపోతావా కుప్పలు పట్టపోతావా అంగట్ల ముచ్చబెట్టి అమ్ముతుంది వెళ్తుంది అమ్మకు నడవంచది ఏం పంచది మావదాలు కలిపో ఎప్పుడు మా మీద పడే ఎడుతుంది ఏమైతే కానీ నువ్వు అయితే గంప ఎత్తుకురాపో ఆ క్యారెట్ కొత్తాను క్యారెట్ గంప పట్టుకో క్యారెట్ తీసుకురాపో తొందరగా పోదాం కానీ ఎండ కొడుతుంది ఇక మళ్ళీ ఇలా పొత్తా ఇంకా
నడు ఇంటి మొక్కన పోదాం. అగో మా పెద్ద బాపు టమాటా పెడితే రేటే లేదు. ఇప్పుడు ఇంత అభిమానం అయితే ఎట్లా బతుకుతాం చెప్పు, వ్యవసాయం చేసుకునేటోళ్ళం. టమాటాకి అంత తెంపుక చిడబోతే రేటే అయిపోయాయి. అమ్ముతే ఏం లాభం ఉంది చెప్పు? మరి అధ్వానం చేస్తారు ఇల్లు కూడా చేసేటోళ్ళు. పాపం ఎంత కష్టపడి ఏం లాభం చెప్పు. రేట్ ఉంటేనే అయ్యో మందు కొట్టినందుకు నీళ్ళు వారిచ్చినందుకు టమాటాకు ఇన్ని మంచిగా వండితే ఇన్ని 4 రూపాయలు వస్తాయి. మనిషి బతుకుతాడు రైతు లెవెల్ కానీ. అవును అట్టిగానేనా? ఇంకా అలా గిట్టిచ్చి బేరాలు ఆడతారు ఇలా వచ్చిన వాళ్ళు. ఏందో ఏమోనబ్బా. చుట్టా సింపల సోకులోడా నల్ల నల్లని చింపాలోడా తూకెత్తు ఉన్నాడు కొందునోయి. నేను హరిమిడిగించులో దేవుడా, అయ్యో నేను హరిమిడిగించులో దేవుడా, అయ్యో అయ్యో దేవుడా. ఓ మూత కల్లోడా అయ్యో రా నాడు మిరిగి పాడైంది. ఉట్టా దేవుడా దేవుడా. ఓ పిల్లగా నీ పెళ్ళము ఏతల పోయి పీతల పడ్డట్టు వేసుకుందాకు. నీ పెళ్ళానికి మాటలు మాట్లాడవు కోటలు కడుతుంది. ఓ మూతకల్లోడా నీ భయం అన్నిందిరా. నీ కళ్ళు కనబడతలేవే? నీ కళ్ళల్లో కాకులు పొడిచినాయా? నేను ఎప్పుడు దాన్ని నిన్నే మొగడంటే భయం ఉంటేగా భక్తి ఉంటేగా. ఇదో చూడు స్టూలో కూడా పెట్టుకుని కాడ కూర పడ్డది నల్లమక్క నన్ను తిడుతుంది. అయ్యో బావా నీ కూర్చుందామా అత్త నీ పెళ్ళవదన్నింది. అవి ఏడదన్నా గిట్నే ఉంటాయి. అవు నా కాలు చూడు. మనుషులకు మనుషులు అంటే వాడకే లొల్లిలు పెట్టుకుంటూ కుట్రలు కోపాలు పెట్టుకుంటుడు. సంసారం ఈ బౌలు ప్రాణికి కట్ల పెట్టుకుంటాను దేవుడు. బాబు నాడు మిరిగింది. బర్రె ఉన్నట్టున్నది చూస్తే పక్క జట్టలు ఉట్టా నీకే జట్టలు ఉంటా. నీ కాలు నీ నోట్ల పోషక పక్కల మైసా కూర్చోండి. ఎట్లా మాట్లాడుతుందా బావా? గదిగట్లయితే నన్ను అంటావు ఏంది నేను మాట్లాడలే పడుతుంది మాట్లాడుతున్నా. పోషమ మానం ఏంది? నాకు జట్టలు ఉంటుడేంది? దానికి గత్తర వచ్చిందా మరి? నేను చెప్తాను. నేను అత్యధిక పువ్వు కూర్చున్నా అంతే. వచ్చింది ఇక వచ్చింది ఆడ కూర్చోయింది. స్టూల్ కాడుంటే అదే దన్నన పడ్డది. నేనేం చేయాలి? ఓ శివుడు ఆ స్టూల్ నూనె పెళ్ళి తన్నింది. పెద్దవా ఆ స్టూల్ ఏంటన్నా నువ్వు బాగా మాట్లాడుతాను. ఇది ఎక్కడ చదువుతున్నా పాడగా? నువ్వేం గాడున్నా నేను గీడున్నా. అవు అందుకే అద్దాలు పెట్టుకొని వచ్చినావు. కానీ అబ్బో బాగా వేపిస్తాను. నాకు ఏం వేరుకలు అట్టుకుని చెప్తుంది పెద్దవా. చేసిందంతా నీ పెళ్ళవే. ఇంకా పెద్ద మనిషి చెప్పనే బట్టే నువ్వే దానినావని. ఏందన్నా ఏడనే ఎత్తలేరు పెద్దలను ఊకుంటా అంటే రెచ్చిపోతాను. ఏందో ఏంది వదినే? ఏంది ఎందుకు కొడతాను గతగానం? చూసి మాట్లాడు, చూడక మాట్లాడు. కిందవా అంటే చూసిన వాళ్ళు కళ్ళు కప్తావా? పెద్ద మనిషి చెప్పనే బట్టే. ఓ నంగనాచి చీరని అర్థం వాళ్ళు ఊసిపోయిందంట. చేసిందంతా చేసి అన్ని మాట్లాడతాను. నడుము నొత్తది చూడు. అమ్మో దేవుడా. అవునే నవ్వే ఆడదాన్ని ఏడిసే మొగని అస్సలే నమ్మద్దట. నీ లెక్క అబద్ధాలు ఆడదాన్ని అసలే నమ్మద్దు. నీకేమేరు కాదు గట్నే పుట్టిస్తుంది. ఊకో. ఏమో మననేమో చేసినట్టే ఉన్నారు వీళ్ళు. కానీ ఎప్పుడు నన్ను కంట పెట్టుకుంటారు ఇద్దరు వెళ్ళవాడు. ఇన్నా వైగా చల్లవాడే అలిగాలిగా ఎవరో చెప్పిరా చిట్టాడు ఇక్కడ. నక్క నారాయణమూర్తికైనా నామం పెడుతుంది. అవ్వో అన్న దొంగలు పెడతాను నాగిది చూసావా బావా? అయ్యో మంచిగుందా? అందరు కలిసి నీ మీదకే తెచ్చిర్రు. నవ్వుకుంటే దాన్ని తిడితివి నరకంలో పడుతుంది. ఒక సీత ఉందా ఇప్పుడు? ఏ ఊక చక్కెర బుక్క నోటితోటి తౌడు బుక్కిద్దాన్ని. మన ఇద్దరం గూడుంటది కుక్కలని చేస్తుంది. ఏ ఊకో సచ్చే కాలానికి సత్యభామేషం కట్టినట్టున్నావు. నువ్వు మాట్లాడతాను ఏందో ఇంకా ఏడు నెగలేనియకుండా ఇంకా దొంగేడు పెడతాను గిట్ల వాడిపోయి. నా మగ నేను పట్టుకుంటే నీకేమైతుంది? మా పట్టుకుంటాను. అదే నేను పట్టుకొని గవేనారా మాట. నా పెళ్ళాన్ని ఏమంటలేదు. ఇంకా నీ పెళ్ళాలంటే నీకేమైనా వస్తుంది? నీ మగనంటే నీకెన్ని వస్తుంది? నా పెళ్ళాం. అబ్బో చూసినావా నా తమ్ముడు అని ఓ ఏం కేసు కచ్చుకుంటావు. గిటుగా నీకు నాకు పనావు కాదురా. ఈ లొల్లద్దు ఈ లోకమద్దు. ఎవరి మందిని పిలిపిస్తావో ఏం చేస్తావో ఏం మాట్లాడతావో మాట్లాడిపోనాడు. ఈ లొల్లద్దే నిన్ను ఎగలనిస్తలేరు. తాపకు మాట్లాడుతుర్రు. నేను
ఏడోకి నేను లేనా నీకు ఎందుకు ఎడతానవే ఓ నీ పెళ్ళేమో సిచ్చి పెడుతుంది బావా మీ ఇద్దరి మధ్యలో. మాటలు మంచిగా రాని నేను చెప్తానా అదే, ఊపుకుంటే బాగా రెచ్చిపోయి మాట్లాడతారు. మనతో ఎట్లా మాట్లాడి తెలియదు అక్క నీకు. ఏ నోర్మై మీ బాపు ఇంకా పెళ్లి చేసుకున్నారట. బాబాయ్ గసంటాడు అయ్యిండిగా కొడుకులు కూడా ఇట్లా ఏ రాక్కిగా చూసినావా. నిజమేనే మరి, లేకపోతే ఒక్కింట్లో ఏమో ఏమని కేరక నువ్వు ఎవతను ఉంచుకున్నావో ఆయన ఎవతను ఉంచుకున్నాడు. ఇద్దరు వాళ్ళు ఉంచుకున్నారు. ఉంచుకున్నాడు మాట్లాడకు. ఇలా బతుకులు చేయడా అలా ఇంకో పెళ్ళి సాగుదాలకు వచ్చిన ఇంకో పెళ్ళట పెళ్ళి పాయ మనం షాయన పెట్టుకుని తాగుదాం అన్నాడు. అయ్యా గట్టిగా ఊరుతాడు అది నిజమవడం మనకి ఏదన్నా కానీ మనం కూడా పోదాం పా. నాడు నాడు బాగా ఎత్తారు. ఓ ఎటు పడతాడే నువ్వు కేసింది నడ మెరిగిందో మొక్కిరిగిందో. అవురా తమ్మి మన బాబు చేసిన పనికి మనం బయటనే నారా. బయటనే కావచ్చు అన్న. బాబు